మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ ఆధ్యాత్మిక కేంద్రానికి, ఆలయానికి, జాతరలకు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన ఇప్పటి వరకు రాలేదని ఆయన తెలిపారు. ఇక వనదేవతలు సమ్మక్క సారలమ్మ పేరిట ములుగులో జాతీయ గిరిజన యూనివర్సిటీకి ప్రధాని మోదీ 900 కోట్లు కేటాయించారని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తాత్కాలిక తరగతులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. కొందరు మేడారానికి జాతీయ హోదా ఇవ్వాలని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారని, ఆధ్యాత్మిక కేంద్రాలు, కుంభమేళాలకు, జాతరలకు జాతీయ హోదా ఇచ్చే పద్ధతి దేశంలో ఎక్కడా లేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక మేడారం వనదేవతల జాతర నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించామని, 80 కోట్లతో టూరిజం శాఖ ద్వారా ట్రైబల్ సర్క్యూట్ పేరుతో నిధులు మంజూరు చేశామన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్ర టూరిజం శాఖకు అప్పగించామని, ఈ ఏడాది 3.14 కోట్ల నిధులను సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం తన శాఖ ద్వారా విడుదల చేశామని తెలిపారు. గతంలోనే మేడారంలో మౌలిక వసతులు కల్పించేందుకు 19 కోట్లు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పు కాదు, ఎయిర్పోర్ట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తప్పు. స్వయంగా కేంద్ర సివిల్ ఏవియేషన్ వచ్చి మాట్లాడిపోయాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని, కానీ వారు సహకారం అందించలేదు, ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా నేను కూడా అనేక ఉత్తరాలు రాశాను. అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఈ ముఖ్యమంత్రి కాదు, గతంలో ముఖ్యమంత్రి. కాబట్టి చాలాసార్లు నేను ల్యాండ్ అక్విజిషన్ కోసం చేయాలి, చేసినట్లయితే నేను చేస్తామని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే రామప్ప యునెస్కో గుర్తింపు పొందించిన తర్వాత ఇక్కడ అంతర్జాతీయ టూరిస్టులు వస్తారు. చాలా మంది ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది టూరిస్టులు యునెస్కో గుర్తింపు పొందినటువంటి అన్ని డెస్టినేషన్స్ చూడేటువంటి టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు, ఫారెన్ టూరిస్టులు. కానీ మనకు ఎయిర్పోర్ట్ లేని కారణం కొద్ది ఇబ్బంది అవుతున్న విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఎంత తొందరగా ల్యాండ్ అక్విజిషన్ చేసుకుని ముందుకెళ్తే అన్ని రకాల కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క రైల్వే మన ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ప్రాంతం అది తప్పకుండా కొన్ని కల్చర్ సంబంధించినటువంటి వస్తాయి, దాంట్లో తప్పకుండా తీసుకుంటాం. యూనివర్సిటీ ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ కి ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి గారు వస్తారు, ఫౌండేషన్ స్టోన్ చేస్తారు. ఎన్నికల తర్వాత మీ ప్రభుత్వం ఎవరు వస్తుంది? ప్రధానమంత్రి. ఎవరు వస్తుంది? ప్రధానమంత్రి వస్తారు. అంతే. అప్పటికీ కూడా ఈ జాతీయ హోదా క్వశ్చన్ రేజ్ అయ్యింది. ఉండొస్తాయి. అది నువ్వు ఇప్పుడు కొత్త క్రియేట్ అంటే కాదు, మాట్లాడు చెప్పారు. మీరు సలహా చెప్పారు కదా, వాడనొద్దు. మీరు సలహా చెప్పారు, తీసుకున్నాను. చెప్పావు కదా సలహా, మీకు సలహా చెప్తాను తప్పకుండా. తప్పేం లేదు, నేను చెప్పిన ఇంతవరకు నేను కూడా తెలంగాణ. కానీ ఒక నిమిషం నువ్వు వాదిస్తే ఎట్లా? నువ్వు చెప్పాడు తినాడు. ఇప్పుడు ఇంతవరకు ఆ సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు కాబట్టి మీరు చెప్పారు అసలు లేకున్నా చేయొచ్చు అనేది. దేశంలో ఇంతవరకు ఏ ఫెస్టివల్ కూడా అనేక నేషనల్ ఫెస్టివల్ గుర్తింపు పొందినటువంటి, గుర్తింపు ఇచ్చినటువంటి ఏది కూడా లేదు. మీరు సలహా చెప్పారు, తప్పకుండా దాన్ని పరిశీలిస్తామని చెప్తున్నాను. అది ఇక్కడ రాజకీయాలు మాట్లాడతారు, అది రాజకీయాలు మాట్లాడతారు. ఇది అమ్మవారి దగ్గర వచ్చినాం, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ అమ్మవారి దగ్గర అదొకటనే విషయం, రాజకీయాలు మాట్లాడదు దయచేసి.